గుండె గుండెకు అలజడి, గడప గడపకు రామాయణం. సమస్యలు లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. ఇది అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లవి కాదు నువ్వు. ఎందుకు నీకు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది అని విద్యని అడుగుతోంది ప్రియ. ఈ ఒంటరితనాన్ని నా మనసు భరించలేకపోతుంది ప్రియ. సాగర్ ఇంత కటువైన నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోలేదు. 7 ఏళ్ళైపోయింది తను నా జీవితంలోకి వచ్చి. డిగ్రీలు పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో పడి ఓ ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు మొదటిసారిగా కలిసాం మేము. అప్పుడు ఏర్పడిన పరిచయం తర్వాత స్నేహంగా మారి ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మా స్నేహాన్ని ప్రేమబంధంగా మార్చుకున్నాం. ఈ 7 ఏళ్లలో ఒక్కసారైనా సరదా కూడా తను నాతో గొడవ పడిందే లేదు. తనకున్న కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మా పెళ్లి గురించి తనని ఫోర్స్ చేయలేదు నేను. ఇప్పుడు నాకు 28 ఏళ్ళు. 4 ఏళ్లుగా ఇంట్లో పెళ్లి గురించి అమ్మా నాన్నలు నన్ను ఎంత బలవంత పెడుతున్నా తన కోసం వాళ్ళకి సర్ది చెప్తూ వచ్చాను. ఇన్నేళ్లలో మా బంధం ఎంతో బలపడిందనుకున్నాను. తనని చూడకుండా కలవకుండా గడిపే అవసరం నాకెప్పుడూ రాలేదు. ఇప్పుడు తనకున్న బాధ్యతలు పూర్తయిపోయాయి. తన 2 చెల్లెళ్ల పెళ్లిళ్ళు జరిపించాడు. మేమిద్దరం పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టాలని నేను కొండంత ఆశతో ఉంటే ఇప్పుడొచ్చి మన పెళ్లి జరగదు, నేను మా మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నానని షాక్ ఇచ్చాడు నాకు. ఏం చెప్తున్నావు విద్య? 7 ఏళ్ల రిలేషన్షిప్ని ఒక్క మాటతో అలా ఎలా కట్ చేస్తాడు? అసలు తను నీ మీద చూపించిన ప్రేమ అంతా నిజమేనా? తన ప్రేమలో అబద్ధం ఏం లేదు ప్రియా. నెల రోజుల క్రితమే సాగర్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆవిడ తన చివరి కోరికగా తన తమ్ముడు కూతురు శిరీషను పెళ్లి చేసుకోవాలని సాగర్ దగ్గర మాట తీసుకుందట. ఆవిడ దూరమైపోవడాన్ని సాగర్ జీర్ణించుకోలేకపోయాడు. తల్లి మీద తనకి ఎనలేని ప్రేమ. తండ్రి చిన్నప్పుడే చనిపోతే తన తల్లి పడే కష్టం చూసి ఆవిడకి ఆసరాగా ఉండడం కోసం చిన్న చిన్న పనులు చేసి డబ్బులు సంపాదిస్తూ ఇంకొక పక్క చదువుకునేవాడు సాగర్. తనకి జాబ్ దొరికిన తర్వాత ఇంటి బాధ్యత మీద వేసుకొని తన 2 చెల్లెళ్ల పెళ్లిళ్ళు జరిపించాడు. ఇక అంతా బానే ఉంటుంది అనుకునే సమయంలో ఆవిడ యాక్సిడెంట్ అయి ట్రీట్మెంట్ జరుగుతుండగా చనిపోయారు. ఏదేమైనా సాగర్ మీ ప్రేమ గురించి వాళ్ళ అమ్మగారికి చెప్పాల్సింది విద్య. ఆవిడకిచ్చిన మాట కోసం నీ మనసును బలిపెట్టడం సమర్థించగలిగే విషయం కాదు. అదే నా బాధ కూడా. ఎంత చెప్పినా తను అర్థం చేసుకోవడం లేదు. తను నా జీవితంలో లేకపోతే ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా గడపలేను. అందుకే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. సరిగ్గా టైంకి నువ్వు వచ్చి ఆ మాత్రలన్నీ విసిరిపారేశావు. చూడు విద్య, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఒకవేళ నీ సమస్యకు ఏ పరిష్కారం లేకపోతే కాలం నిన్ను ఎలాగోలా ముందుకు నడిపిస్తుంది. మన జీవిత ప్రయాణాన్ని మనమే ఆపేసుకునేటట్టు అయితే దేవుడు ప్రసాదించిన ఈ ప్రాణాలకి అర్థమేముంటుంది చెప్పు? సాగర్ మనసు మార్చుకొని నీ జీవితంలోకి వస్తాడో లేక నీ జీవితం ఇంకేదైనా మలుపు తీసుకుంటుందో నువ్వు ధైర్యం చేసుకొని ఓపిక చేసుకొని ఎదురు చూసి తీరాల్సిందే. కాలానికి ఎంతటి గాయాన్నైనా నయం చేసే శక్తి ఉంటుంది. ఎలాగో సాగర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. నువ్వు చనిపోతే తనకొచ్చే నష్టమేముంది? నష్టపోయేది నీ తల్లిదండ్రులు. కడుపు కోత మిగిలేది వాళ్ళకి. ఓ బిడ్డకు జన్మనివ్వడం కంటే వాళ్ళ చావును తట్టుకోవడమే భరించలేని కష్టం ప్రతి అమ్మా నాన్నకి. నీ మాటల్లో అర్థముంది ప్రియా, కానీ ఈ ఒంటరితనాన్ని నేను భరించలేకపోతున్నాను. అయితే నీ ఫ్రెండ్స్ని కానీ కొలీగ్స్ని కానీ సంప్రదించి ఏదైనా టూర్ ప్లాన్ చేసుకోండి. కొద్ది రోజులు బయట ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపితే మనసులో నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన వస్తుంది. అప్పుడు నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకొని నీ జీవితాన్ని ముందుకు నడిపించగలవు. సరే, ధైర్యంగా ఉండు. ఇక నేను వెళ్ళి వస్తాను. విద్యకు నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రియ.
వారి మధ్య జరిగిన ఆ సంభాషణ విద్య జీవితంలో పెను మార్పు తీసుకొస్తుంది. కొన్నాళ్ళు ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్ళి తిరిగి వచ్చిన విద్య తన ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. తన మనసులో ఉన్న బాధను తొక్కిపెట్టి తనకంటూ ఒక ఆశయం ఏర్పరచుకుంటుంది. తాను ఒకరి దగ్గర పనిచేసే స్థాయిలో కాకుండా తనే 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని దృఢంగా నిర్ణయించుకుంటుంది. కాలేజీలు, ఆఫీసులు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఒక మిల్లెట్ హౌస్ను ప్రారంభిస్తుంది. బిజీ లైఫ్ షెడ్యూల్లో పడి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడానికి తీరిక లేని వారందరికీ ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారాన్ని తన మిల్లెట్ హౌస్ ద్వారా తక్కువ ధరకే సప్లై చేయడం మొదలు పెడుతుంది. ఒక చిన్నపాటి రెస్టారెంట్ లాగా కస్టమర్స్కి సర్వ్ చేయడానికి వీలుగా ఉంటుంది. టిఫిన్స్, లంచ్, డబ్బా వాళ్ళ సర్వీస్ లాగా ఉపయోగించుకోవడానికి కూడా వీలుగా ఉండేలా ఏర్పాటు చేస్తుంది. రుచి, నాణ్యత రెండూ కరెక్ట్గా ఉండేలా తన మిల్లెట్ హౌస్ను నిర్వహిస్తుంది. దాంతో మెల్లిమెల్లిగా తన వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. 2 ఏళ్లలోనే మరో 2 చోట్ల తన మిల్లెట్ హౌస్కు కొత్త బ్రాంచెస్ను ఏర్పాటు చేయగలుగుతుంది. తనను తాను తీరిక లేనంత బిజీగా మార్చుకుంటుంది. అలా తన ప్రాణాలు తీసుకోవాలనుకునేంత పెరికితనం నుండి ఒక మంచి బిజినెస్ ఉమెన్గా మారుతుంది. నువ్వు కోరుకున్నట్టుగా నీ మిల్లెట్ హౌస్లు చక్కగా రన్ అవుతున్నాయి. గొప్ప పేరు తెచ్చుకున్నావు. ఇప్పటికైనా పెళ్లి చేసుకోమ్మా అని కూతుర్ని అడుగుతుంది పద్మమ్మ. సరే అమ్మా, ఇంక నేను మిమ్మల్ని బాధ పెట్టను. కాకపోతే సిటీ వదిలి వేరే చోటికి వెళ్ళిపోయేలాగా మాత్రం సంబంధాలు చూడొద్దు. నేను ఇక్కడే ఉండి నా బిజినెస్ చూసుకోవాలి. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు, అదే చాలు అంటూ సంతోషంగా ఆ విషయాన్ని తన భర్తకు చెప్తుంది పద్మమ్మ. తొందరలోనే ఒక మంచి సంబంధం చూసి విద్యకు పెళ్లి జరిపిస్తారు. తన జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. పెళ్ళైన 6 నెలల తర్వాత ఒకరోజు అనుకోకుండా ఒక హాస్పిటల్లో సాగర్ను పేషెంట్గా చూస్తుంది విద్య. సాగర్ పక్కన తన చెల్లెలు సుమ కూర్చొని ఉంది. ఏంటి సాగర్ అంత దీనంగా కనిపిస్తున్నాడు? నన్ను కూడా కాదనుకొని తన మరదల్ని పెళ్లి చేసుకున్నాడు కదా, సంతోషంగానే ఉండి ఉంటాడనుకున్నాను. అసలేం జరిగిందో తెలుసుకోవాలని సాగర్ దగ్గరికి వెళ్తుంది విద్య. కాస్త ముభావంగానే, ఏం జరిగింది? చూస్తే అడ్మిట్ అయి ఉన్నట్టు కనిపిస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు విద్య, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు సాగర్. సాగర్ ప్రవర్తనకి విద్యకు చాలా కోపం వస్తుంది. నువ్వు చేసిన మోసానికి అసలు నేను నిన్ను పలకరించడమే ఎక్కువ. మళ్ళీ తిరిగి నువ్వు నా మీదే అరుస్తున్నావా? అయినా నీలాంటి వాడికి ఏమైతే నాకేంటిలే అని విసురుగా మాట్లాడి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సుమ విద్య వెనకాలే బయటకు వెళ్ళి తన చెయ్యి పట్టుకొని ఆపుతుంది. ఆగు విద్య, ఎందుకు మా అన్నయ్య మీద అరుస్తున్నావు? తను బెడ్ మీద పేషెంట్ల పడి ఉన్నాడు. అది చూసి కూడా నువ్వు తనని కోప్పడి వచ్చేస్తున్నావు. ముందు మీ అన్నయ్యే కదా కోప్పడ్డాడు అంటుంది విద్య. అసలు విషయం నీకు తెలియకూడదని నిన్ను పంపించేయాలని మా అన్నయ్య నీ మీద కోప్పడ్డాడు. అసలు విషయం ఏంటి? చనిపోయే ముందు మీ అమ్మగారికి ఇచ్చిన మాట కోసం నా జీవితాన్ని బలిపెట్టిన స్వార్థపరుడు మీ అన్నయ్య. తను ఏదో గొప్ప త్యాగమూర్తిలా మాట్లాడొద్దు నువ్వు. అవును, మా అన్నయ్య త్యాగమూర్తి కాబట్టే ఇవాళ నువ్వు ఇలా సంతోషంగా తిరుగుతున్నావు. లేదంటే ఆ బెడ్ పక్కన స్టూల్ మీద జీవితం మీద ఆశ చచ్చిపోయి నా బదులు నువ్వు కూర్చొని ఉండేదానివి. అయినా సుమా, అసలు నువ్వెందుకున్నావు? అతగాడి భార్య ఏమైంది? అసలు మా అన్నయ్యకి పెళ్ళైతేనే కదా విద్య. అదేంటి, మీ మామయ్య కూతుర్ని మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కదా. నీకు అంతవరకే తెలుసు, కానీ పెళ్లి జరగడం నువ్వు చూసావా? ఏం మాట్లాడుతున్నావు సుమా? అసలు ఏం జరిగింది? నాకు వివరంగా చెప్పు. నీలాంటి దానికి ఏం చెప్పినా వృధాయేలే.
అలా అనొద్దు సుమా, ముందు ఏం జరిగిందో నాతో పూర్తిగా చెప్పు ప్లీజ్ అంటూ సుమని బతిమిలాడుతుంది విద్య. అసలైతే నీకు అన్నయ్యకు పెళ్లి జరిగిన తర్వాత అన్నయ్య నా పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ అంత హడావిడిగా అక్క పెళ్లితో పాటు నా పెళ్లి కూడా ఎందుకు జరిపించాడో నీకు తెలుసా? మా పెళ్లిళ్ళు జరగడానికి నెల రోజుల ముందు అన్నయ్య క్యాన్సర్ పేషెంట్ అని తనకు తెలిసింది. తన జీవితకాలం ఎంత అనేది తనకు తెలియదు. అందుకే మాకంటూ ఒక కుటుంబం ఉండాలని ఆలోచించి మా ఇద్దరికీ పెళ్లి కుదిర్చాడు. ఆ తర్వాత అమ్మ ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. తను ఎంతకాలం బతుకుతాడో కూడా తెలీదు. అలాంటప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే తన చావును తట్టుకోలేక నువ్వు ఏమైపోతావో అని, నీకంటూ మరో జీవితం ఉండాలని మా మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా నీతో అబద్ధం చెప్పాడు. ఆ మాట విన్న విద్యకు ఒక్కసారిగా గుండె ముక్కలు అయిపోయినట్టుగా అనిపించింది. అంతేకాదు విద్య, తను దూరమైపోతే నువ్వు బతకలేవని అన్నయ్యకి తెలుసు. అందుకే ప్రియను మీ ఇంటికి పంపించి తన ద్వారా నీ మనసులో ధైర్యాన్ని నింపాడు. తనకంటే గొప్పగా చూసుకునేవాడు నీ జీవితంలోకి రావాలని తన ఫ్రెండ్ అనిల్ని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకునేలా చేశాడు. ఇవేవి తెలుసుకోకుండా చావుకు దగ్గరలో ఉన్న మా అన్నయ్యతో నువ్వు అంత కఠినంగా ప్రవర్తించావు. సుమ మాట్లాడడం పూర్తి కాకముందే